అభయారణ్యం నుంచి జనారణ్యంలోకి వచ్చిన పులి ప్రజలను బెంబేలెత్తేస్తుంది. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం తొర్రేడిలో పెద్ద పులి సంచరిస్తోందని ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ దావిద్ రాజు తెలిపారు. శనివారం సాయంత్రం సీతానగరం మండలంలోని చిన్న కొండేపూడి, పెద్ద కొండేపూడి గ్రామాల సమీపంలో పెద్ద పులి సంచరించిందన్నారు. అక్కడి నుంచి పురుషోత్తనపట్నం వైపు ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్తుందని భావించామన్నారు. కానీ దారి మళ్లీ తొర్రేడు ప్రాంతానికి చేరిందని తెలిపారు. గ్రామంలోని ఆవు 2 దూడలు చంపి వాటిని మొక్కజొన్న పొలంలోకి ఈడ్చుకెళ్లిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పొలం వైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకున్నట్లు అటవీశాఖ అధికారి ప్రభాకర్ పేర్కొన్నారు. మగ పెద్ద పులి 3 సంవత్సరాల వయసు పెద్ద పులి ఈ ప్రాంతానికి వచ్చింది. రైతుకు సంబంధించిన 3 పశువుల్ని దెబ్బతీసింది. ఒక పశువుని తీసుకెళ్లి ఆహారంగా తింది, 2 పశువులు ఇక్కడే వదిలేసినాయి. వాళ్ళు అనుకోకుండా బయట నిన్నటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన పెద్ద పులి ఎలా వచ్చిందని ఎంక్వైరీ చేస్తున్నారు. అధికారులంతా కూడా సన్నద్ధమయ్యారు. ఈ తోటలోని మొక్కజొన్న తోటలోకి వెళ్ళినట్టుగా భావిస్తూ ఉన్నారు. ఇక్కడ రైతుకి నష్టం జరిగిందని కూడా భర్తీ చేయడం కోసం అధికారులు సన్నద్ధమయ్యారు. వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి దాని జాడ తెలిసేంత వరకు కూడా ఎవరు కూడా పొలాల్లో కానీ ఆ పశువుల పాక నుంచి పశువులు కూడా దూరంగా ఉంటుంది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, పోలీస్ అధికారులు అందరూ కూడా ఇక్కడ సన్నద్ధమై వచ్చారు. వీళ్ళంత వరకు దాన్ని పట్టుకోవడం కోసం ప్రయత్నం జరుగుతుంది. లేక ఏ ప్రాంతానికైనా వెళ్తుందో ట్రాక్ చేయడం కోసం దానికి బోన్లు కూడా సిద్ధం చేశారు అధికారులంతా కూడా. ఒకటి, రైతుకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అందరికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, అత్యుత్సాహంగా వెళ్ళి పొలాల్లోకి వెళ్ళొద్దు. ఈ చుట్టుపక్కల వారంతా దాని జాడలు తెలిసేటంత వరకు, దాని మార్గం తెలిసేటంత వరకు కూడా వెళ్ళొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులు కూడా త్వరగా దాన్ని పట్టుకోవటమో లేక అటవీ ప్రాంతానికి తరలి వెళ్ళేలాగా చేయడంలో మరి కృషి విజయవంతం కావాలని మనం కోరుకున్నాం. ఇక్కడ మన సీతానగరం మండలం రాజమండ్రి రూరల్ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. రాత్రి చూసినట్లయితే ఇక్కడ 2 పశువుల్ని భయంకరంగా దాడి చేసి వాటిని చంపేసి ఒక చిన్న దూడను కూడా చంపుకొని తీసుకుని వెళ్ళిపోయింది. ఇది మనకి యొక్క తొర్రేడులో రోడ్డు పక్కనే జరిగింది. తార్ రోడ్డుకి చేర్చి మెయిన్ రోడ్, రాజమండ్రి సీతానగరం మెయిన్ రోడ్డు చేర్చి ఈ పశువుల్ని చంపడం కానీ, ఇక్కడ వేటాడి దానికి ఆహారంగా తీసుకెళ్ళడం కానీ జరిగింది. నిన్న చూస్తే మన పెద్దకొండేపూడి ఏరియాలో సంతరిస్తున్నట్లుగా కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది. కానీ ఈ రోజు చూస్తే మనకి ఇక్కడ హైవేకే దగ్గరికి వచ్చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దాన్ని ఒక దూడను చంపి దాని ఆహారంగా తీసుకుని వెళ్ళింది. ఒకసారి ఆహారం తీసుకున్న తర్వాత 3-4 రోజుల వరకు దానికి ఆహారం అవసరం ఉండదు. అందులోనే అది స్టోర్ చేసుకోవడానికి కూడా ఒక దూడను తీసుకెళ్ళింది. కాబట్టి ఇక్కడెక్కడ పొదల్లో ఉండే అవకాశం ఉంది, లేదా ఇక్కడ నుంచి అడివైపు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. అంటే ఖచ్చితంగా దాన్ని మనం నిర్ధారించలేము. కానీ ఈ యొక్క ప్రభుత్వ అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో దాన్ని మళ్ళీ తిరిగి ఫారెస్ట్కి ఎలా పంపించాలనే దానికి వాళ్ళు సమాప్తం అయ్యి వాళ్ళందరూ కూడా దానికి ఒక డైరెక్షన్ తీసుకునే ఆఫీసర్స్తోని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ టైగర్ అనేది మన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో కన్నాపురం రేంజ్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. అక్కడ కూడా దానికి ఇరిటేట్ చేయటం వల్ల అక్కడ కూడా 2-3 క్యాటిల్ని రోజు కిల్ చేసేది. సో ఆ ప్రాంతం నుంచి అటు గుట్టల నుంచి అటు వెళ్ళిపోతుంది అనుకున్నాము. కానీ అనుకోకుండా ఇది గోదావరిని నిన్న ఈవినింగ్ అది క్రాస్ చేసి ఇంకా నిన్న కొండేపూడిలో నిన్న ఈవినింగ్ దాని మూమెంట్ కనిపించింది. వాళ్ళ మార్నింగ్ ఈ ఊరిలో కనిపించింది. సో ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే, దీని మూమెంట్ ఈవినింగ్ అవర్స్లో, డార్క్ అవర్స్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సాయంత్రం 6 దాటిన తర్వాత వ్యవసాయ పనులు వెళ్ళే వాళ్ళు క్యాటిల్ని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ తొర్రేడులో జనవరి 31న పెద్ద పులి దాడిలో 3 పశువులు చనిపోయాయి. అలాగే తొర్రేడు హై స్కూల్ వద్ద అరటి తోటలో పెద్ద పులి కనిపించింది. పులి తిరిగిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు స్థానిక రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఫారెస్ట్ అధికారులు వెళ్లారు. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారి ప్రభాకర్ మాట్లాడుతుండగా వెనుక నుంచి పెద్ద పులి వెళ్ళింది. తెలంగాణలోని కన్నాపురం అటవీ ప్రాంతం నుంచి 10 రోజుల క్రితం ఈ పెద్ద పులి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిందని చెప్పారు.
అటవీ శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకొని పులి సంచరించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పిల్లలు బయట తిరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే పశువుల పాకల వద్ద రాత్రి వేళల్లో లైట్లు ఏర్పాటు చేయడం, ఒంటరిగా బయటకు రాకుండా ఉండడం, అవసరమైతే 4 నుంచి 5 కలిసి మాత్రమే సంచరించాలన్నారు. ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ వై మేఘస్వరూప్ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారికి ఆదేశాలు జారీ చేసినట్లు వాసుదేవరావు పేర్కొన్నారు. కోరుకొండ, సీతానగరం, రాజమండ్రి రూరల్ మండలాల పరిధిలో సుమారు 100కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని ఆయన తెలిపారు. పులి ఎక్కడి నుంచి సంచరించిందో అదే మార్గంలోకి తిరిగి అడవిలోకి వెళ్లే అవకాశం ఉన్నందున అధికారులు సూచనలు, హెచ్చరికలను ప్రజలు ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. రైట్ సత్యనారాయణ, గత 2 రోజులుగా పెద్ద పులి ప్రజలను బాగా భయపెడుతున్నట్లు అది సంచరిస్తోందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రాజ్కుమారు, ఏలూరు జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన పెద్ద పులి హడలెత్తిస్తుంది. శనివారం అర్ధరాత్రి రాత్రి సమయంలో రాజమహేంద్రవరం గ్రామీణ మండలంలో తొర్రేడులోకి ప్రవేశించింది. ప్రధాన రహదారి పక్కన ఉన్న సత్రాజు పశువుల శాలలో కూడా 2 ఆవులు, ఒక దూడ చంపి పక్కనే ఉన్న అరటి తోటలోకి తీసుకువెళ్ళింది. దీంతో ఒక్కసారిగా రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా అటవీ శాఖ అధికారి ప్రభాకర్ రావు, రేంజ్ అధికారులు వచ్చి అక్కడ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడ తోటలోనే ఉంది. అయితే అక్కడ జరిగిన ఘటనతో గ్రామస్తులంతా భయాందోళన చెందుతున్నారు. అయితే ఈ పూలు ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై కూడా పోలీస్ అధికారుల, ఫారెస్ట్ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర అడవుల మీదుగా 2 ఈ పెద్ద పులులు వచ్చాయని డిఎఫ్ఓ తెలిపారు. అందులో ఒకటి తెలంగాణలోని వికారాబాద్ లో సంచరిస్తుందని, రెండోది 3 ఏళ్ళు ఈ ఇంకో పులి ఇటు ఏలూరు జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించిందని చెప్తున్నారు. అయితే సీతానగరం, కోరుకొండ, రాజమహేంద్రవరం గ్రామీణంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు కూడా ఈ పులి సంచారంతో సోమవారం సెలవు ప్రకటించారు జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు. ఓకే రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.